తెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. చరిత్ర పుటల్లో నిలిచే రోజు ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు. 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం కోటి చొప్పున అందిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూడవచ్చు. రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపమిచ్చామని, డిసెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరు వాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహత్తర నిర్ణయాన్ని, కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా మనము చూడవచ్చు. మరిన్ని వార్తలు చూసినట్లయితే ఉర్రూతలూపిన తెలంగాణం సందడిగా హుస్సేన్ సాగర్ తీరం. సచివాలయ ప్రాంగణం భారీగా తరలి వచ్చిన మహిళలు వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు సీఎం సన్మానం అంటూ ఒక హెడ్లైన్ను చూడవచ్చు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ చూడవచ్చు. ఇక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన జనాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఉర్రూతలూపిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం సచివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సంబరాలు అంబరాన్ని తాకాయి. సచివాలయం, హుస్సేన్ సాగర్ తీరం జనసంద్రమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారి మంత్రోచ్చారణల మధ్య విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పూజలు నిర్వహించారు. ఆహుతులు, హర్షధ్వానాల మధ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి పుష్పాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో సభ ప్రారంభమైంది. సిఎస్ శాంతికుమారి స్వాగత ప్రసంగం చేశారు. రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా అందశ్రీ భావోద్వేగంగా ప్రసంగించారు. 10 ఏళ్ల కాలంలో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపం. అది గుళ్ళో పెట్టుకోవడానికి ఈరోజు ఆవిష్కరించిన ఈ తల్లి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతిరూపం, గుండెల్లో ఉంటుంది అని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇక అలరించిన ప్రదర్శనలు. విగ్రహావిష్కరణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సచివాలయ ప్రాంగణాన్ని హుస్సేన్ సాగర్ తీరాన రంగురంగుల విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. విగ్రహావిష్కరణ అనంతరం సచివాలయ భవన సముదాయం లేత ఆకుపచ్చ రూపు సంతరించుకుంది. ప్రాంగణంలో 2 వైపులా వేదికలు ఏర్పాట్లు చేశారు. ఒకదానిపై కళా బృందాల ప్రదర్శనలు. స్టెప్పులేసిన మేయర్, మంత్రులు. ఇక్కడ గాయకుడు శ్రీకృష్ణ పాటకు స్టెప్పులేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క. చిత్రంలో పొన్నం ప్రభాకర్, గద్వాల విజయలక్ష్మి తదితరులను చూడవచ్చు. ఇక స్టెప్పులేసిన మేయర్, మంత్రులు. హెచ్ఎండిఏ మైదానంలో సంగీత దర్శకుడు తమున్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అలరించింది. దీనికి భారీగా జన జాతర హాజరయ్యారు. సంగీత విభావరిని డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తిలకించారు. బుట్టబొమ్మ పాటకు గద్వాల్ విజయలక్ష్మి స్టెప్పులేసి ఉత్సాహం పెంచారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్లు గాయకుడు శ్రీకృష్ణతో కలిసి స్టెప్పులేశారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షో గత ఏడాది పాలనలో సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలకు దృశ్యరూపం కల్పిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శించిన డ్రోన్స్ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి, మంత్రులు, సభికులందరూ అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శనలో ఇందిరా మహిళా శక్తి రాగానే సీఎం చప్పట్లతో స్వాగతించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక ప్రధానమైన వార్తను చూసినట్లయితే అదానీ రేవంత్ చిత్రాల టీషర్ట్తో అసెంబ్లీకి బారాస సభ్యులను అడ్డుకున్న పోలీసులు. అదానితో సీఎం కుమ్మకై నిలదీస్తామన్న కేటీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్, ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా, నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి కాలం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూసినట్లయితే ఉర్రుతలుపిన తెలంగాణ సందడిగా హుస్సేన్ సాగర్ తీరం సచివాలయ ప్రాంగణం భారీగా తరలి వచ్చిన మహిళలు వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణ రెడ్డిలకు సీఎం సన్మానం. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక తలెత్తుకొనేలా తల్లిని ప్రతిష్ఠించుకున్న విగ్రహావిష్కరణ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ హెడ్లైన్ను చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్తను చూసినట్లయితే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు సబబే. కేంద్ర ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే పిటిషన్ కొట్టివేత, 30 లక్షల జరిమానా విధింపు. అందులో 25 లక్షలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు చెల్లించాలని ఆదేశం. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఆది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్తను చూసినట్లయితే సభలో నోరు జారవద్దు, హుందాగా మాట్లాడాలి. సిఎల్పి సమావేశంలో సీఎం సూచన. ఇక సిఎల్పి సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు తదితరులను ఇక్కడ చూడవచ్చు. అలాగే శాసనసభలో కాంగ్రెస్ సభ్యులెవరు నోరు జారవద్దని, హుందాగా మాట్లాడాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిని బారాస రాజకీయ కోణంలో విమర్శిస్తుంది. సభ్యులు సభకు రాకపోతే ఎమ్మెల్యేలుగా విఫలం అయినట్లేనని భావించాలి. ప్రభుత్వం గత ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని సీఎం చెప్పారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే తెలుసుకొని తింటున్నామా, ఆహారం అన్ని చోట్ల కల్తీమయం. తనిఖీలో బయటపడుతున్న ఉల్లంఘనలు, అవగాహన, అప్రమత్తతో ఎంతో అవసరము. రెస్టారెంట్లో పొంగిన పూరి చూపులూరిస్తుంది, కానీ అది ఎన్నిసార్లు కాచిన నూనెలో తయారు చేశారో తెలుసుకోలేం. దుకాణంలో రంగులద్దిన చేసిన స్వీట్లు తినడానికి రుచిగానే ఉంటుంది, కానీ ఆ రంగులు క్యాన్సర్ కారకమని చాలామందికి తెలియదు. ఇక విలాసవంతమైన హోటల్లో చికెన్ బిర్యానీ వేడిగానే వడ్డిస్తారు. ఫ్రిడ్జ్లో దాచిన మాంసం మాత్రం తాజాగానే గ్యారంటీ లేదు. బేకరీలో సాస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్, పెద్ద ఎత్తున పరిశ్రమలో తయారు చేసే సమ్మిళ్ళు, ఇలా తినుబండారాల్లో ప్రతి చోట్ల హానికరకమైన తయారవుతున్నాయి. నిర్వాహకులు కాసుల కోసం కకృతి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నారు. వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. నాణ్యమైన ఆహారం విషయంలో అవగాహన అవసరమని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి అంటూ ఒక హెడ్లైన్ను చూడవచ్చు. ఇక అనేక విధాలుగా కల్తీ ఎలా జరుగుతుంది అంటే అల్లం
వెల్లుల్లి పేస్ట్లు ఎక్కువ బరువు తూగేందుకు అందులో బంగాళాదుంప ముద్ద లేదా అరటి బోదెలు కలుపుతున్నారు. లేకపోతే మిఠాయిలో హానికరక రంగులు వాడుతున్నారు. ఇవి 100 ppm విలువ దాటడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. ఇక బేకరీలో గడువు తీరిన వెనిగర్, జామ్, సాస్ యథేచ్ఛగా వాడుతున్నారు. ఇక రెస్టారెంట్లో అయితే మాంసాహారం, శాకాహారం వేర్వేరు ఫ్రీజర్లలో భద్రపరచాల్సి ఉన్న ఒకే దాంట్లో నిల్వ చేస్తున్నారు. ఇక పాత పప్పులకు రంగులు కలుపుతూ వంటల్లో వినియోగిస్తున్నారు. ఇక ఒక హోటల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక కుళ్ళిపోయిన కూరగాయలను అలాగే వాడుతున్నారు. తయారీ యూనిట్లలో ఒక పేరుతో లైసెన్స్ తీసుకొని మరో పేరుతో లేబుల్ వేసి బ్రాండ్ అని మాయ చేసి అమ్ముతున్నారు. ప్యాకింగ్ పదార్థాల్లో పాడైన మసాలాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు అంటూ ఒక వార్తలను చూడవచ్చు. మరొక ప్రధానమైన వార్త చూసినట్లయితే త్వరలో చేనేత రుణమాఫీ, కార్మికుల నిరంతర ఉపాధికి కృషి, 238 కోట్లతో అభయహస్తం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే రచ్చకెక్కిన మంచు కుటుంబం, మనోజ్తో ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్కు మోహన్ బాబు లేఖ, తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కుమారుడు మనోజ్ ఫిర్యాదు. వివరాల్లోకి వెళ్తే సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ జరిగిందని ఆదివారం ఉదయం నివృత్తంగా ప్రచారం జరిగింది. అది అసత్యమని మోహన్ బాబు కుటుంబం ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత మనోజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం, సోమవారం ఫిర్యాదు చేయడంతో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మనోజ్ నా ఇంట్లో అలజడి సృష్టించాడు అంటున్న మోహన్ బాబు, నేను హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నా. నా చిన్న కుమారుడు మనోజ్ నా ఇంటి నుండి వెళ్ళిపోయి 4 నెలల క్రితం తిరిగొచ్చాడు. అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న ఆదివారం నా ఇంట్లో అలజడి సృష్టించి వెళ్ళిపోయాడు. నేను నిద్రపోయాక రాత్రి 9 గంటలకు తిరిగొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించా. ఉదయం 10:30 మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్ళిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది నా నివాసంలోకి చొరబడినట్లు తెలుసుకున్న. వారంతా మనోజ్, మౌనిక ఆదేశాలతో పనిచేస్తున్న వారే. అక్కడుండే నా సిబ్బందిని ఇంటి నుండి వెళ్ళిపోవాలని వారు బెదిరించారు. వారు నాకు, నా ఇంట్లోని వారికి ప్రాణహాని కలిగిస్తారని భయంగా ఉంది. విలువైన వస్తువులు, ఆస్తి భద్రత గురించి కూడా ఆందోళనగా ఉంది. నా ఇంటి నుండి నన్ను శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారు. మనోజ్, మౌనిక నా ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం వేసినట్లుంది. ఈ ఇద్దరిపై వారి అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని, నాకు తగిన భద్రత కల్పించండి అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఇదిలా ఉంటే మంచు మనోజ్ తన కంప్లైంట్లో ఈ విధంగా ఇచ్చినట్టు చూడవచ్చు. 10 మంది వచ్చి భార్య, కుమారుడిని చుట్టుముట్టారంటున్న మనోజ్, తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మనోజ్ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కర్రలతో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు జల్పల్లిలోని నా నివాసంలో ప్రవేశించారు. నేను చిత్రీకరణ కోసం బయటకు వెళ్తాననే సమాచారంతోనే ఇంట్లోకి వచ్చి నా భార్య, కుమారుడిని చుట్టుముట్టారు. ఇది గమనించిన నేను కిందకు రాగా వారు అతడు ఇంట్లోనే ఉన్నాడు అంటూ హిందీలో అరుస్తూ బయటకు పరిగెత్తారు. వారిని పట్టుకునే సమయంలో జరిగిన పొట్లాటలో గాయపడ్డా. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమయ్యాయి. విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని తీసుకున్నట్లు పనివారు చెప్పారు. ఈ ఇద్దరి
ఆ ఇద్దరి దాడి గురించి ముందే తెలిసి ఉంటుంది. లేని పక్షంలో సీసీటీవీ ఫుటేజీలను తీసుకోవాల్సిన అవసరం వారికి ఏముంటుంది? నా ఇంట్లోకి బలవంతంగానే ప్రవేశించి నా భార్య పిల్లల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలి అని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. కోటి డిఎంహెచ్ఎస్ ప్రవేశం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు సమస్యలు పడిపోయిన ఆశా వర్కర్లకు సపర్యలు చేస్తున్న సహచరులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడొచ్చు. ఇక వివరాలకు అయితే స్థిరాస్తి వేతనం 18,000 చెల్లించాలంటూ నిరసన, బలవంతంగా తరలించిన పోలీసులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్షలు 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 2ను వాయిదా వేయలేం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జనని జయకేతనం సంబరంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటేరియట్లో వేల మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం, తెలంగాణ తల్లి నమూనాను మారుస్తే చట్టపరంగా చర్యలు, విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు తెలంగాణ పయనము. 9 మంది కవులు, కళాకారులకు కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలము. వీళ్ళలో గూడ అంజయ్య, గద్దర్, అందశ్రీ, గోరటి వెంకన్న, బండి యాదగిరి, జయరాం, సుద్దాల, పాషం యాదగిరి, ఎక్క యాదగిరిరావు ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతామని ప్రకటన. ఇక్కడ అందశ్రీకి గంగాధర్ రమణారెడ్డికి సన్మానం చేస్తున్న ఫైల్ ఫోటోను చూడవచ్చును. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ పీసీ గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి రమణారెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్తను చూసినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక, అందరితో చర్చించే విగ్రహ రూపకల్పన. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది అంటున్న డిప్యూటీ సీఎం బట్టి. తెలంగాణ తల్లుల రూపం అంటున్న పొంగులేటి, మట్టి బిడ్డల ప్రతిరూపం అంటున్న సీతక్క. కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టాలి అంటున్న పొన్నం ప్రభాకర్ రెడ్డి. కన్న తల్లులు తెలంగాణ తల్లి విగ్రహం అంటున్న కూనంనేని. చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేది అంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటూ వివిధ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ. పౌరసత్వంపై కేంద్రం ఉత్తర్వులు సబబే అన్న కోర్టు. చెన్నమనేని పిటిషన్ డిస్మిస్. తప్పుబోవ పట్టించినందుకు సీరియస్. 30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం. నెలలోగా చెల్లించాలని ఆదేశం. చివరికి న్యాయం జరిగింది అంటున్న ఆది శ్రీనివాసరావు. మరొక వార్త చూసినట్లయితే ఈ నెల 16కు అసెంబ్లీ వాయిదా. ఆ రోజే బీఎస్సీ సమావేశం. రేపు ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణ అంటూ ఒక వార్త చూడవచ్చు. అలాగే రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల పర్యటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీకి మళ్ళీ కేసీఆర్ డుమా. ఫామ్ హౌస్కి పరిమితమైన ప్రతిపక్ష నేత. పార్టీ నేతలకు దిశానిర్దేశకాల వరకే సరి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం. ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే. జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని
బీఆర్ఎస్ చీఫ్ అంటూ ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్న కేటీఆర్. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలా అనే ప్రశ్న, కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపు. దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను అంటూ ఇక్కడ వార్తను చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఏపీ బీజేపీ నుండి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ నుండి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈసారి ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం 3 రాష్ట్రాల నుండి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని ప్రధాన వార్తలు చూసినట్లయితే ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ నెల 11 నుండి ఆయనకు ఈ బాధ్యతలు తీసుకుంటారు. 3 ఏళ్ల పాటు ఆయనకు ఈ పదవిలో కొనసాగుతారు. శక్తికాంత్ దాస్ పదవి కాలం మంగళవారంతో ముగుస్తుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రష్యాలో అసద్, సిరియా నుండి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాస్కో చేరుకున్నారు. రాజకీయ శరణార్థిగా అసద్తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు. ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్ యాజమాన్యాలను నిందితులు $30,000 డిమాండ్ చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక ప్రధాన వార్తను చూసినట్లయితే తెలంగాణ తల్లి చిత్రం రూపాన్ని వక్రీకరిస్తే నేరము. విగ్రహ నమూనాను అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వత, ఆత్మగౌరవ ప్రతీక. బహిరంగంగా సోషల్ మీడియాతో అగౌరవపరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఆమె చిత్రం రూపాన్ని వక్రీకరిస్తే నేరమని పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం సిఎస్ శాంతికుమారి అచ్చ తెలుగులో జీవో నంబర్ 1946ను జారీ చేశారు. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీకను కాబట్టి చిత్రరూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడాన్ని నిషేధిస్తూ ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో మాటలు, చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించినట్లు జీవోలో పేర్కొన్నది. తెలంగాణ తల్లి రూపురేఖలను అధికారికంగా గుర్తిస్తూ జీవో జారీ చేసిందన్న కొన్ని నియమ నిబంధనలను వర్తిస్తాయి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను రాష్ట్ర, జిల్లా, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవన శైలిని భావితరాలకు స్ఫూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ హైడ్రామా. రేవంత్, అదానీ బాయ్ బాయ్. టీషర్టులు ధరించి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అదాని గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. టీషర్టులు విప్పి లోపలికి వెళ్లాలని చెప్పినా వినని నేతలు. అందరినీ బస్సులో ఎక్కించి తెలంగాణ భవన్లో దించిన పోలీసులు. అదానితో రేవంత్ చీకటి ఒప్పందాలు అంటున్న హరీష్ రావు. అదాని అవినీతి చేసిందని రాహుల్ గాంధీ తిడుతుంటే రేవంత్ మాత్రం ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాల నిరసన తెలిపితే అడ్డుకోవడం దుర్మార్గం. చీకటి ఒప్పందాలు బయటపడతాయనే సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు అని అన్నారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
దీన్ని తిరస్కరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను దూరం చేశారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చి ప్రజలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలి అని వారు డిమాండ్ చేసినట్టు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక జీవో 46 పై తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు. తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా. జీవో నంబర్ 46 పై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోపై రాష్ట్ర సర్కార్ తమ వైఖరిని వెల్లడించాలని నోటీసులో పేర్కొంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చేపట్టిన నియామకాల్లో జీవో నంబర్ 46ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అభ్యర్థులు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ అక్టోబర్ 19న మట్లూరి శ్రీకాంత్, గోగులు సందీప్, రూపావత్ శంకర్, రమావత్ అజయ్, బొమ్మ ఆంజనేయులు సహా మరికొందరు మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నమస్తే తెలంగాణ దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్టా. అదాని వ్యతిరేక నిరసనలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. పార్లమెంట్కు టీషర్ట్లతో ఆ పార్టీ ఎంపీలు. అదాని రేవంత్ బంధంపై టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసన. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేల అరెస్టుని ఇక్కడ మనం చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా? ఇదేనా మార్పు? ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి. రాజసం ఉట్టిపడే తల్లి రూపాన్ని మార్చేశారు. దివాలాకు ప్రతిరూపకంగా కాంగ్రెస్ తల్లి. ఆ తల్లిని సగౌరవంగా గాంధీ భవన్కు పంపుతాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు రాష్ట్రమంతా నిర్వహించాలని కేటీఆర్ పిలుపు అంటూ ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే తెలంగాణ తల్లులపై ఆశాలపై దమనకాండ, కీచక పర్వం. ఆశా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం, మహిళల చీరలు లాగే పిడిగుద్దుల వర్షం. ఏసీపీ శంకర్, ఎస్ఐ శ్రీనివాస్ కర్కశం. ఒకరి చెయ్యి మరొకరి చీరల లాగిన వైనం. స్పృహ తప్పి పడినా వదలని అమానుషం. వ్యానుల్లోకి ఎత్తి పడేసిన మగ పోలీసులు. అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల వేతనం 18,000 చేస్తామని కాంగ్రెస్ హామీ. ఏడాది పూర్తయినా ఎటు తేల్చని సర్కారు. వారిపైకి పోలీసులను ప్రయోగించిన ప్రభుత్వము. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిపై దాష్టికం. ఉస్మానియా దవాఖానాలో బాధితులకు చికిత్స. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే మాజీ సర్పంచ్ల నిర్బంధం, పెండింగ్ల బిల్లుల కోసం పోరాట బాట. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా కట్టడి అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే గ్రూప్ 2 వాయిదాకు హైకోర్టు నిరాకరణ. ఏర్పాట్లు జరిగినందున జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దు. పశ్చిమ బెంగాల్లో ముస్లింలకు ఓబీసీ హోదాపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. 28వ రేపు ఢిల్లీకి రేవంత్ అంటూ మరొక వార్తను చూడవచ్చు. నమస్తే తెలంగాణలో మరొక ప్రధాన వార్త. తొలి రోజే నిరంకుశం. అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు. అదాని రేవంత్ బొమ్మలతో కూడిన టీషర్ట్ ధరించడంపై అభ్యంతరం. రోడ్డుపైనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బైఠాయింపు. అరెస్టులు. తెలంగాణ వనరులన్న రేవంత్. అదాని దోచిపెట్టే కుట్ర అంటున్న కేటీఆర్. అదానిపై ఢిల్లీలో రాహుల్ కుస్తీ. రాష్ట్రంలో రేవంత్ దోస్తీ అంటున్న హరీష్ రావు. గన్పర్లో అమరవీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాళులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో తరలిస్తున్న నినాదాలు చేస్తున్న కేటీఆర్, హరీష్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.
పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్న కేటీఆర్ చెయ్యెత్తి నిలదీస్తున్న కవిత. చిత్రంలో సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సమిత, ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక పోలీసులను నిలదీస్తున్న మధుసూదనాచారి, హరీష్, గంగుల, పల్లా, సుధీర్ రెడ్డిలను ఇక్కడ ఫైల్ ఫోటోలో కూడా చూడవచ్చు.